మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఇదే డబల్ రొట్టె మీద 2 కిలోల చికెన్. 2 కిలోల చికెనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హాలిడేస్లో అటుపోదాం ఇటుపోదాం అని ఎన్ని అనుకున్నాం కానీ ఆ ఎండలు చెవటైతే అసలు ఎక్కడ పోకుండా అయిపోయింది. ఇంకా మా అబ్బాయి అయితే అందరు మా ఫ్రెండ్స్ అందరు టూర్స్కి వెళ్తున్నారు, ఇంకా అన్ని మంచి మంచి ప్లేసెస్కి వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి చుట్టాల ఇళ్ళకి వెళ్తున్నారు. మనమైతే ఎక్కడే పోతలేము, మనకి ఎవరు దూరం చుట్టాలు లేరు అని అంటారు. అంటే అమ్మమ్మ ఇల్లు ఇక్కడే, నాన్నమ్మ ఇల్లు ఇక్కడే కదా, ఇంకా దూరం ఎవరు లేరు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అయితే హైదరాబాదు, అందుకని అక్కడికి వెళ్ళాము. ఇది లేక్ షోర్కి వెళ్ళాము, అంటే షాపింగ్ మాల్ కొత్తగా పడిందంట, బాగుందండి నిజంగా. మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. అసలు అన్ని షాపింగ్సే, అసలు ఎంత చూసినా అసలు సరిపోదు టైము. అంటే పొద్దున వచ్చి నైట్ వరకు అయితే అప్పుడు మొత్తం చూడొచ్చు. ఇంకా మేమైతే కొన్ని లైట్గానే చూసినాము. ఇక్కడ ఎవరికైనా బోర్ కొట్టో లేకపోతే మనసు బాగాలేకున్నా ఇట్లా షాపింగ్ మాల్కి వస్తే చాలు, రోజంతా వాటిగానే గడిచిపోతుంది తెలియకుండానే. కొన్ని షాప్స్ బ్రాండ్స్ ఓకే, ఇట్లాంటి ఆండో బ్రాండ్స్ అయితే ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడానికే పనికొస్తుంది, అంటే మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకా అలాంటి అయితే నార్మల్గా చూసినాము. ఇంకా కొన్ని షాప్స్ బట్టలు కూడా చూసినాం, ఏమైనా రీజనబుల్గా ఉన్నాయని. కొన్ని ఓకే, కొన్ని పెట్టలేము, అందుకే అంత టైంపాస్గా మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడ నేను పట్టుకున్న బ్లాక్ డ్రెస్ ఉంది కదా, మా ఆయన ఇది తీసుకో అని చెప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిండు. కానీ అది మస్తు పల్చగా ఉంది, అంటే లైనింగ్ క్లాత్ లానే ఉంది. ఏం మాట్లాడతారా? ఇక్కడ మాడపచ్చు ఫొటోస్ దించుతుంది అన్నట్టు, అంటే మేము క్యాజువల్గా మాట్లాడుకుంటా అంటే టకటక ఫొటోస్ అని మా ఆయన అన్నాడు అన్నట్టు. ఇంకా నేను నవ్వాలని కామెడీ చేస్తాను అన్నట్టు, అందుకే మాడపచ్చు మీరు ఏం మాట్లాడతారా అని అంటుంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇది కూడా లోపల లేక్ షోర్ మొత్తము ఈ ఒక్కొక్క షాప్స్ కదా, ఇది హోమ్ సెంటర్. ఇందులో నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా, కొన్ని లైట్స్ థ్రెడ్స్ వచ్చి ఉన్న లైట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నా. ఇంకా నా చేతిలో ఉన్నాయి చూడండి 2 చెట్లు హరేక, అవి తీసుకున్నాను. ఇక్కడ నేను పట్టుకున్న ఇంత ముందుకు అవి చూసారా, అవి చీపురు కట్టే మనం ఊడ్చుకునేటివి ఉంటాయి కదండి, వాటికి గోల్డ్ కలర్ స్ప్రే వేసినట్టుంది. అన్నీ అవి నార్మల్గా, అంటే ఆ గోల్డ్ స్ప్రే కొట్టడం వల్ల అసలు ఎంత యూనిక్గా అసలు ఎంత బాగుందో, అది ఫోటో దించుకున్నా ఇంటికి వచ్చినాక తయారు చేయొచ్చు అని. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో, మొత్తం ఓడేందే, అన్ని ఇండివిజువల్ రేట్స్ కూడా వేసి పెట్టున్నాయి. ఇదిగోండి ఇవే చెట్లు, ఇక్కడ నుంచి ఎట్లా పట్టుకోపోదాం అక్కడ కొనుక్కున్నాంలే అని మా ఆయన అన్నాడు. కానీ నేనే ఇంకా తీసుకున్న, ఒక 2 ముద్దు ఉన్నాయి కదా అనేసి. మన ఇంటి దగ్గర నర్సరీలో నేనైతే ఇవి అడిగిన 250 ఏమో అన్నారు, ఇక్కడ 99కి వచ్చినాయి. ఈ హోమ్ సెంటర్లో మాత్రం కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి రేట్స్ అయితే. ఇంకా ఇదైతే సేమ్ మన ఐకియాలో అన్నీ ఒక్కొక్కటి, అంటే బెడ్రూమ్ ఎట్లా ఉండాలో, లేకపోతే కిచెన్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ అన్నీ ఎట్లా ఉండాలో మనకు కొంచెం ఐడియా రావడానికి అట్లా ఉంటాయి కదా. అంటే మనము పే చేస్తే ఒక్కొక్కటి ఇండివిజువల్గా కూడా కొనుక్కోవచ్చు. ఇంకా అట్లనే కిచెన్ ఎట్లా కావాలో అడిగినా కూడా వాళ్ళు వచ్చి సెట్ చేస్తారంట. సేమ్ అట్లనే ఉంది ఇక్కడ కూడా. బాగుంది కదా, నేను కూర్చున్న డైనింగ్ ఏరియా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే బిల్ వేసే అతను, ఏంటి వీడియో తీస్తున్నారు ఎందుకు అని అన్నాడు. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పిన, అంటే నేను కూడా పడ్డాను కదా, అయితే నేమ్ చెప్పండి అని అన్నాడు. అంటే చెప్పిన లైఫ్ ఆఫ్ శ్రీలత అని చెప్తే, మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామండి అని చెప్తాను, అందుకే నవ్వాను. ఇంకా మా వాడికి చెప్తున్నా, మొత్తం తీపోరా ఈ లోపు, నేను ఇక్కడ బిల్ వేయించే అంతలము అని. అంటే ఇక్కడ మా ఆయన నేను మొత్తం చూస్తున్నాం, ఎంత బాగుందో అసలు నిజంగా, సేమ్ ఐక్యపోయిన ఫీలింగ్ లానే ఉంది ఇక్కడ. ఇంకా ఇదైతే లాస్ట్ ఫ్లోరు, 3rd ఫ్లోర్ అన్నట్టు. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్టు. మా వాడు ఏదో ఒకటి తిందామని అన్నాడు. అసలు ఏంటి దీని తర్వాత మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఏఎస్ఎఫ్ బార్బిక్యూకి వెళ్దామని ఉంది ప్లానింగ్, కానీ వాడు వినలేదు. ఇక్కడ ఏదో ఒకటి తినేసే వెళ్దామని అంటే ఇంకా పిజ్జా తినడానికి వెళ్ళాము. కేక్ కట్ చేయాలా? దగ్గరికి వేసుకో, కొంచెం దగ్గరికి వేసుకో, సీలు జరిగే. ఓకే కానివ్వండి కానివ్వండి.
అవి పొటాటో చిప్స్ అట పైన వేసింది. మిన్ను అవి పొటాటో చిప్స్ కదా పైన వేసింది. అది బెంగళూరు కాశీలో బెంగళూరు పొటాటో ఉంటుంది చూసినావా, ఆ చిప్స్ అవి. అది బావా ఇగో ఎప్పుడప్పుడు తెచ్చడం ఇబ్బంది కదా, ట్రాఫిక్ కదా హైదరాబాద్లో. అది ముందే అట్లా బిల్లలు చేసి పెద్ద కవర్లు వస్తాయి, ఆ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ పెడతారు. పెద్ద పెద్ద ప్యాకెట్లకి తీసి ఒక గంట సేపు బయట పెట్టినాక నూనెలు వేయించాలి లేస్తారు అంతే. మా ఆయన మాట్లాడేది కారణం ఏదో, నిజంగా మాట్లాడేది ఏదో, కొత్త వాళ్ళకైతే అర్థం కాదు. కామెడీ అట్లనే చేస్తాడు. పండగ లేదా చూస్తే రెండోసారి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. నార్మల్. అక్కడ పోయినాక మీరు ఎక్కువ ప్రాన్స్ తింటారా, చికెన్ తింటారా, మటన్ తింటారా? మీకు ఏవి ఇష్టం చెప్పండి. ఫస్ట్ అయితే మటన్ మరాగ్. మీరు మిన్ను కోడికి గెలికినట్టు 4-5 మెతుకులు కింద గెలికి నాకు సరిపోయింది అంటు. కానీ నేను అట్లా కాదు, ఆ పెట్టిన 1000 రూపాయలకు 1200కు న్యాయం చేయాలి. ఏది కాస్ట్లీ ఉంది? మటన్ 800 కిలో, ప్రాన్స్ ఎంత కాదు, అవి ఒలుస్తే అరకిలో అవుతుంది, అది మర్చిపోయింది. పాయ ఉంటుంది అబ్బో, మరాఠా ఆపుతానా చాలా మొత్తం తినే ఏ నాకు తినరాదు అప్పుడు. ఎంత ఇది? 810 రూపాయలా? 810 రూపీస్. అదే మిన్నుకు చెప్పినాం అనుకో, వచ్చి ఇది కూడా ఇది ఉండదు తినిపించచ్చా అంటాడు తెలుసా. ఇదే డబల్ రొట్టె మీద 2 కిలోల చికెన్. అవి 2 కిలోల చికెనా? కిలో సాస్ బై 300 వేసుకుంటాం. అంటే 2 కిలోల చికెన్ తెచ్చుకొని 100 రూపాయల డబల్ రొట్టెలు తెచ్చుకొని 2 కిలోల చికెన్ 100 రూపాయల డబల్ రొట్టె తెచ్చుకొని అన్ని మిరపగింజలన్నీ ఇంట్లో ఉంటాయి వేసుకొని పెనం మీద బాగా వేడి చేసుకొని ఆ రోస్ట్ చేసుకొని ఎంత తింటో తినచ్చు. ఫుల్ ప్రోటీన్. ఏం లేదు కానీ వాళ్ళకి ఇట్లా తినాలని. ఇప్పుడు నాకేంటంటే అసలు మేము ఇదే కాదు, ఇంటి దగ్గర పోయినాం తెలుసా. ఎట్లుంది మిన్ను చేసింది? ఎంత బాగుంది కాదు, మొన్న మిన్ను చేసిన పిజ్జా ఎట్లుంది? అంటే సూపర్ ఉంది. దీనికంటే బ్రెడ్తో అలవాటు అయింది. నువ్వు అడిగిన వాడు చెప్తాను, చాయ్ తాగినా కానీ మంచిది తప్ప చాయ్ అన్నం ఏదైనా దగ్గరికి ఎప్పుడు తింటాను. ఇంకా ఎల్లుండి ఏఎస్ఎఫ్ బార్బిక్యూకి వెళ్ళిన వీడియో అయితే వస్తుందండి మధ్యాహ్నం 2 o'clockకి. చూడండి తప్పకుండా, బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.